ఎస్ఐఆర్లో ఓటు తీసేస్తే ఏమవుతుంది? మహా అయితే ఓటు వేసే ఛాన్స్ ఉండదు అంతే కదా అనుకుంటున్నారా? ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. ఎస్ఐఆర్లో ఓటు పోగొట్టుకోవడం అంటే మనిషిగా మిమ్మల్ని ఈ దేశం గుర్తించడం లేదని అర్థం. మీరు భౌతికంగా బతికే ఉన్నా కాగితాలపై చంపేయడం లాంటిది. ఇది ఎలాగో అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. బెంగాల్లో రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. దానికంటే ముందు అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటరు జాబితా సవరణ జరిగింది. అందులో లక్షల మందిని తీసేశారు. ఈ విషయం ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది. లాజికల్ డిస్క్రిపెన్సీ అనే కేటగిరీలో 27 లక్షల మందికి ఓటు నిరాకరించారు. ఇప్పుడు వాళ్ళందరికీ వెల్ఫేర్ స్కీమ్స్ ఆగిపోతున్నాయి. అంటే రేషన్ కార్డులు, పెన్షన్లు, రైతులకు అమలయ్యే స్కీమ్లు, నిరుద్యోగులకు వచ్చేవి, ఇట్లా ఇవన్నీ ఆగిపోతున్నాయి. ఎస్ఐఆర్ ద్వారా తయారు చేసిన ఓటర్ జాబితాను సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్కు లింక్ చేస్తున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ రావు అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని మనుషులుగా గుర్తించడం లేదు అని. భౌతికంగా బతికే ఉంటారు కానీ ప్రభుత్వ లెక్కల్లో మీరు లేనట్టే అర్థం. అంటే ఓటు లేకపోతే మీరున్నా లేనట్టే. మీకు ప్రభుత్వానికి, మీకు ఈ వ్యవస్థలకు, మీకు ఈ దేశానికి ఉన్న సంబంధం కట్ అయిపోతుంది. దేశంతో ఎలా కట్ అవుతుంది అంటారా? ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈయన రాజగోపాల్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, కోల్కతాలో ఉంటారు. ఈయన పేరు ఎస్ఐఆర్లో ఎగిరిపోయింది. అంటే ఓటు రాలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటు కూడా వేయలేదు. ఇప్పుడు ఆయనకు ఓటు లేదు కాబట్టి ఆయన పాస్పోర్ట్ రెన్యువల్ని కూడా నిరాకరించారు. ఆయన కూతురు పెళ్లి 2 నెలల క్రితం కాలిఫోర్నియాలో జరిగింది. దీనికి ఆయన పాస్పోర్ట్ లేక వెళ్ళలేకపోయారు. అమెరికా వీసా ఉండి కూడా పాస్పోర్ట్ లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయారు. ఈయన పేరు ఎస్ఐఆర్లో ఎందుకు తీసేశారంటే రాజగోపాల్ పేరు, ఆయన తండ్రి పేరు ఈ 2002 నాటి ఓటర్ లిస్టులో లేవు. ఈయన తల్లి, తండ్రి ఇద్దరు కేరళ సమాజంలో గుర్తింపున్న వాళ్ళు, ఉపాధ్యాయులుగా పనిచేసిన వాళ్ళు, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు. ఏ కారణంతోనో రాజగోపాల్ తండ్రి ఓటు 2002లో మిస్ అయ్యింది. ఇప్పుడు 2026లో రాజగోపాల్కు ఓటు నిరాకరించారు. ఓటు లేదని పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు. రాజగోపాల్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య జనం సంగతి ఏంటి ఆలోచించండి. ఒక బీహార్, బెంగాల్ మాత్రమే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి రాబోతోంది. So I request you not to lose this opportunity of getting your votes or losing. Otherwise, if you lose your votes, you may find difficulty on the other benefits which has been provided to you. So, right to vote is right to live. విన్నారుగా, కర్ణాటక సీఎం డికే శివకుమార్ ఏమంటున్నాడో? ఓటు వేసే హక్కు జీవించే హక్కుతో సమానం. కర్ణాటక పౌరులెవరూ తమ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయొద్దు. ఓటు లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ బెనిఫిట్స్ అన్నీ నిలిచిపోతాయి. ఇది కర్ణాటక సీఎం చెప్తున్న మాట. ఇప్పటికే ఎస్ఐఆర్ ద్వారా 6 కోట్ల ఓట్లు తీసేశారు. ఎస్ఐఆర్ పూర్తయ్యేసరికి కోట్ల మందికి ఓటు లేకుండా పోనుంది. ఇప్పటికే బెంగాల్లో లక్షల మంది ఓటేయకుండానే ఎన్నికలు అయిపోయాయి. వాళ్ళందరూ ఇప్పుడు బతికున్న ప్రభుత్వ లెక్కల్లో లేనట్టే అయిపోతోంది. అంటే ఎస్ఐఆర్లో లేకపోతే ప్రభుత్వ పథకాలు రావు, పాస్పోర్ట్ ఇవ్వరు, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగాలు, వీటిని కూడా ఓటర్ జాబితాకే అనుసంధానం చేసినా ఆశ్చర్యం లేదు. అంటే ఓటు లేని వాళ్లకు ఇవేవీ ఉండవు అని చెప్పే రోజు ఎక్కువ దూరంలో లేదు. ఎస్ఐఆర్ పూర్తయ్యేసరికి ఎన్ని కోట్ల మంది ఇట్లా దేశం లేని మనుషులుగా మిగలబోతున్నారో తెలియని పరిస్థితి.